నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. హీరో మోటోకార్ప్, నెస్లే, టైటాన్ కంపెనీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మాధవరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. లైవ్లో వారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి మేడం ఇవాళ మార్కెట్కి సంబంధించి ఏం విశ్లేషిస్తారు? ఎక్కడ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? సో ఈ రోజు మార్కెట్స్ కొంచెం ఫ్లాట్ గానే మనకి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయంటే యుఎస్ మార్కెట్స్ క్లోజ్డ్ అండి, అండ్ లేబర్ డే వాళ్ళకి హాలిడే ఉంది. సో యుఎస్ మార్కెట్స్ లో మనకి అక్కడి నుంచి మన మార్కెట్స్ కొంచెం రెస్పాండ్ అవుతాయి కాబట్టి సో యుఎస్ మార్కెట్స్ క్లోజ్ ఉండడం ఒక రీజన్ అయితే, ఏషియన్ మార్కెట్స్ కూడా ఇలానే ఫ్లాట్ గా ఉన్నాయండి. సో దానివల్ల కూడా మనకి ఈ రోజు మార్కెట్స్ మార్నింగ్ నుంచి ఇట్లా కొంచెం ఫ్లాట్ గానే కనిపిస్తున్నాయి. అండ్ అలానే గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి ఇండికేషన్ అయితే ఫ్లాట్ గానే ఉంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి 25,271 దగ్గర మనకి నిఫ్టీ 25,300 రేంజ్ వరకు వెళ్ళిందండి. ఇప్పుడు 25,271. సో చాలా నారో రేంజ్ అండ్ ఫ్లాటిష్ గానే మనకి కనిపిస్తున్నాయండి. ఈవెన్ దో మనకి ఆల్ టైమ్ హై అయితే 25,333 ఉంది. ఇప్పుడైతే 25,271 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాలర్ ఉన్నారు, కిషోర్ కాల్ చేస్తున్నారు చీరాల నుంచి. కిషోర్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. దాల్మియా భారత్ సిమెంట్ 1,100 రూపాయలు కొన్నామండి. ఏ కంపెనీ అండి? దాల్మియా భారత్. దాల్మియా భారత్. దాల్మియా భారత్. ఓకే ఓకే ఓకేనండి. మీ డౌట్ ఏంటండి అందులో? అది హోల్డ్ చేస్తే ప్రజెంట్ దగ్గర రేట్లు ట్రేడ్ అవుతుంది. 1900 లో తీసుకున్నారు. 1900 అండి, 1900. ఓకే ఓకే. సో దాల్మియా భారత్ షుగర్ ఏనండి మీరు చెప్తుంది? యా యా. సో రైట్ నౌ అయితే దాని ప్రైస్ 475 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో అంటే పెర్ఫార్మెన్స్ అయితే పెద్దగా మనకేమీ కనిపించట్లేదండి. చాలా స్టేబుల్ గా కనిపిస్తుంది మనకి. అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ స్టాక్ పిఈ కానీ అంతా కూడా చాలా స్టేబుల్ గా వెళ్తుందండి. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హ్యూజ్ రిటర్న్, అంటే ఇక్కడ నుంచి మీకు హ్యూజ్ గా ఏమీ మీకు క్యాపిటల్ ఎప్రిసియేషన్ అనేది కనిపించకపోవచ్చు అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. డౌట్ ఏంటో చెప్పండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. ప్రీమియం ఎన్ఎఫ్సి నాకు ఐపీఓలో తగిలింది మేడం, నేను మామూలుగా అమ్మేసుకోమంటారా? అదే విధంగా మేడం గ్లోబల్ స్పిరిట్ అనేది నేను 750 రూపాయల్లో హోల్డింగ్ చేశాను మేడం. ఇది లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేయొచ్చా? ఒక 5 నుంచి 6 ఇయర్స్ దాకా మేడం. ఈ రెండింటి గురించి చెప్పండి మేడం. అదే విధంగా మేడం నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఎస్ఐపికి తీసుకోవచ్చా ఈ టైంలో కూడా? సో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనేది లార్జ్ క్యాప్ కదండి? అవును మేడం. సో సో లార్జ్ క్యాప్ అయితే మీరు తీసుకోవచ్చండి. ఈ టైంలో మేము అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం లార్జ్ క్యాప్స్ లోనే ఉండడం అనేది మంచిది, ఎందుకంటే అందులో తక్కువ వాలటిలిటీ అనేది ఉందండి. సో మార్కెట్ లో లాస్ట్ 13 సెషన్స్ నుంచి కంటిన్యూస్ గా ఒక 13 సెషన్స్ నుంచి మార్కెట్ గెయిన్స్ తోనే క్లోజ్ అయిందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కన్సాలిడేట్ అయ్యేటట్టుగా మార్కెట్ కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎక్కువగా లార్జ్ క్యాప్ కంపెనీస్ లోనే ఉండడం మంచిదండి. సో మీరు అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ స్పిరిట్ అడిగారండి. ఓకే. సో ఇంకో ఏదో అడిగారండి. సో విచ్ ఐ డిడ్ంట్ టేక్ ఇన్. కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాలర్ రాజా చేస్తున్నారు. రాజా గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మాధవ్ గారు. హలో సార్, మీరు ఆడియో కట్ అవుతుందండి. చెప్పండి రాజా గారు, డౌట్ చెప్పండి. నేను అడుగుతున్నాను మేడం, వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ రైల్ వికాస్ నిగమ్? మీ ఆడియో బ్రేక్ అవుతుందండి, క్లారిటీ లేదు. క్లారిటీ లేదండి కొంచెం దగ్గర సిగ్నల్స్. ఇప్పుడు చూడండి, రైల్ వికాస్ నిగమ్. రైల్వే వికాస్ నిగమ్ చెప్పండి మీ డౌట్ ఏంటి? నా డౌట్ ఏంటి, వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ రైల్ వికాస్?
ఓ ఓకే ఓకే ఓకే. సో మీరు ఏమైనా బై చేయాలనుకుంటున్నారండి ఈ స్టాక్ ని? నేను ఆల్రెడీ ఐఎమ్ హోల్డింగ్ ఇట్ అండి. అవునా, ఓకే So ఓకే. I సో bought the share for 223 అండి. యా ఇంకా బానే ఉంటుందండి, ఎందుకంటే ఇంకా మనకి 18%, 20% రిటర్న్ ఆన్ ఈక్విటీతో ముందుకు వెళ్తుందండి. కాకపోతే ఇప్పుడు మార్కెట్ అది 92 టైమ్స్ కి ఎక్కువకి ట్రేడ్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి మీకు కొంచెం స్లైట్ గా డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరు లాంగర్ పీరియడ్ వ్యూ తో వెళ్తున్నట్లయితే మీరు ఈ స్లైట్ డౌన్ లో మీరు కంగారు పడకుండా హోల్డ్ చేసి ఉంచండి. యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ అండి ఫర్ ద లాంగర్ పీరియడ్. బట్ షార్ట్ టర్మ్ పీరియడ్ లో అయితే కొంచెం ప్రెషర్ అయితే ఉందండి స్టాక్ మీద, కొంచెం తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. నమస్కారం అండి. నా దగ్గర ప్రజీ ఇండస్ట్రీస్ అనేవి ఒక 300 ఉన్నాయి మేడం. లాభాల్లో ఉన్నాను. ఈ మధ్యలో 600లలో తీసుకున్నాను. కొద్దిగా షుగర్ ఇండస్ట్రీ బాగుంది కదా, ఉండమంటారా, ఎగ్జిట్ అమ్మంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఇంకొకటి సుదర్శన్ కెమికల్స్ అనేవి 100 ఉన్నాయి. ఇప్పుడు ముందు ప్రజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదామండి. సో ప్రజ్ ఇండస్ట్రీస్ ఈజ్ లీడింగ్ కంపెనీ ఇన్ బయోటెక్నాలజీలో కొంచెం లీడింగ్ కంపెనీ ఉంది. సో పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. సో హోల్డ్ ఇట్ అండి, హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్ విత్ ప్రజ్ ఇండస్ట్రీస్. సుదర్శన్ కెమికల్స్ ఓకే, దాంట్లో మీ ప్రైస్ ఏంటండి సుదర్శన్ కెమికల్స్ లో? కాల్ కట్టాను. ఓకే, సుదర్శన్ కెమికల్స్ అయితే మీకు అంత పెర్ఫార్మెన్స్, సో అంత పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ కనిపించట్లేదండి. బట్ పిఈ మాత్రం చాలా హైలో ట్రేడ్ అవుతుందండి, పెర్ఫార్మెన్స్ అయితే తక్కువగా ఉంది. సో కొంచెం ప్రెషర్ లో అయితే ఈ కంపెనీ షార్ట్ టర్మ్ లో అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ కాలర్ సురేంద్ర బాబు చేస్తున్నారు. సురేంద్ర బాబు గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. నమస్తే మేడం. చెప్పండి. నేను ఆర్కేవిఎల్ తీసుకున్నాను మేడం, 240 లెక్క. ఇప్పుడు 600 ఉంది. హోల్డ్ చేయమంటారా, ప్రాబ్లం ఏమంటారా? ఆర్వీఎన్ఎల్ అండి. కరెక్ట్ మేడం. ఓకే, ఎంతండి మీ ప్రైస్? 240 తీసుకున్నాను, ఇప్పుడు 600 అయింది. అవునండి, అవును అవును. సో కొంచెం ప్రాఫిట్ ఏమైనా కొన్ని షేర్స్ అయితే బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా ర్యాలీ వచ్చింది. ఇది 100 టైమ్స్ పిఈ దగ్గర కూడా హైలో ట్రేడ్ అవుతుందండి. సో మా సలహా ఏంటంటే కొంత ప్రాఫిట్ కొన్ని షేర్స్ అన్నా మీరు బుక్ చేసుకుని కొంత స్టాక్స్ మీరు మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందండి. ప్రాఫిట్ బుక్ అయితే చేసుకోండి కొంచెం. నెక్స్ట్ కలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, రేట్ గెయిన్ ట్రావెల్స్ లిమిటెడ్ ఇవి రేట్ కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కి? ఏదండి, ఏ కంపెనీ? రేట్ గెయిన్ ట్రావెల్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు అది 764 దగ్గర ఉందండి. సో పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బానే ఉందండి, 17% ROE దగ్గర ఉంది. అండ్ లోయెస్ట్ అయితే మనకి 528 దగ్గరకు వెళ్ళి మళ్ళీ ర్యాలీ అనేది మనకి కనిపించింది. 54 టైమ్స్ కి ట్రేడ్ అవుతుందండి. సో ఇప్పటికీ కూడా కొంచెం ఎక్కువకే మనకి ట్రేడ్ అవుతుందండి. బట్ ఒకేసారి మీరు బై చేయకుండా ఇఫ్ యు ఆర్ రియల్లీ లైకింగ్ దిస్ ట్రావెల్ టెక్నాలజీ స్టాక్ ని మీరు బై చేసుకోవాలి అంటే పార్ట్స్ గా మీరు బై చేసుకోండి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ బై చేయండి, మళ్ళీ ఏమైనా మీకు ఆపర్చునిటీ వస్తే ఇంకొన్ని స్టాక్స్ బై చేసుకుంటూ మీరు హోల్డ్ చేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ కలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. చెప్పండి వెంకటేష్ గారు. అవంతి సీడ్ హోల్డ్ చేయొచ్చండి. అవంతి సీడ్ ఓకే, ప్రైస్ ఏంటండి? 10-13 దగ్గర కొన్నాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ 683 లో ఉంది. హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. మీ ప్రైస్ అయితే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కొంచెం సీజన్ కూడా కాబట్టి డెఫినెట్లీ ఇది మీకు కొంచెం ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్స్ ప్రాసెస్ కి సంబంధించిన కంపెనీ అండి. సో అంత ప్రాబ్లం అయితే లేదండి. జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి, మీ ప్రైస్ మీకు వస్తుంది. నెక్స్ట్ కలర్ సూరజ్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. సూరజ్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. హలో, నమస్తే అండి. చెప్పండి మేడం. నమస్తే మేడం. చెప్పండి సార్, చెప్పండి, వినపడుతుంది. హలో, చెప్పండి సార్, వినపడుతుంది. మేడం, ఇవి యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఈ ఎలక్ట్రానిక్స్ షేర్స్ మీద ఏమన్నా మనం తీసుకోవచ్చు అంటారా? అంటే లైక్ అండి ఎలక్ట్రానిక్ షేర్స్ అంటే మీ ఉద్దేశం అంటే ఎలాంటి స్టాక్? అవునండి, ఎలక్ట్రానిక్ షేర్ మీద మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? ఫర్దర్ గా
ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఏమైనా బాగుంటుందా అని. సో మీరు అంటే మొమెంటమ్ గా ఇప్పుడు కొంచెం థీమ్ అనేది మొమెంటమ్ స్టాక్స్ వైపు వెళ్తోందండి. అంటే ఏ కంపెనీస్ అయితే ఈ పర్టికులర్ మొమెంటమ్ లో కొంచెం బాగా ర్యాలీ తీసుకుంటున్నాయో వాటిల్లోనే అందరూ బై చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో దెర్ ఇస్ నో లాంగ్ టర్మ్ వ్యూ అండి. మీరు మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. అది సైక్లికల్ గా అది ప్రైస్ అనేది పెరగడము మళ్ళీ అక్కడతో ఆగిపోవడం జరుగుతూ ఉంటుందండి. సో చాలా జాగ్రత్తగా ఇలాంటి మార్కెట్స్ లో మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. కొనేసి లాంగ్ టర్మ్ కి వదిలిపెట్టడం అనేది ఇట్స్ రియల్లీ నాట్ అడ్వైజబుల్. సో మీరు ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ లో వాటిల్లో కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ మొమెంటమ్ ఈస్ గోయింగ్ ఆన్. యా నెక్స్ట్ కలర్ రంగారావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రంగారావు గారు మాట్లాడండి. హలో చెప్పండి సార్. నమస్తే మేడం. మేడం ఒకటి గాడ్ పే ఫిలిప్ ఒకటి శక్తి పంప్స్ ఒకటి హోల్డ్ చేయొచ్చు అంటారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం సేల్ చేయొచ్చా? గాడ్ పే ఫిలిప్స్ శక్తి పంప్స్. ఈ గాడ్రే ఫిలిప్స్ లో మీ డౌట్ ఏంటండి? 6,400 ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఇంకా మార్కెట్ పడుతుందా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందా? సో ఇప్పుడు అది 6,842 ఉందండి. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇంకా బాగుందండి. సో జస్ట్ హోల్డ్ అయితే చెయ్యండి. అది హైక్ కూడా 6,880 వరకు వెళ్ళింది. పెద్దగా అంటే మరి హైలో ఏమి వాల్యుయేషన్స్ అయితే ఏం కనిపించట్లేదండి. 39 టైమ్స్ ఉంది అండ్ 22 టైమ్స్ 22% ROE ఉంది. హోల్డ్ ఇట్ అండి, హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. యా నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. నమస్తే అండి. చెప్పండి. జిఎండిసి 399 కొన్నాను సార్ మేడం, పెరగట్లేదు. అలాగే బిర్లా సాఫ్ట్ 834 కొన్నాను, అది పెరగట్లేదు, కూడా చెప్పండి సార్. సో జిఎండిసి అంటే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుకుంటున్నానండి మీ కంపెనీ. సో ఇప్పుడు అది 367 దగ్గర ఉందండి. పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుందండి. అందుకనే అది పెద్దగా పెరగట్లేదు మీకు. అంటే 10% ROE 13% అంటే ఇప్పుడున్న ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఏ కంపెనీ అయినా మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తుందండి. సో ఏదైనా ROE 15%, 20% రిటర్న్ ఆన్ ఈక్విటీ, వాళ్ళ ప్రాఫిట్స్ కూడా ఆ మార్జిన్స్ కూడా 15-20% ఇస్తేనే బాగా మనకి ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయండి. దీంట్లో కొంచెం మనకి ప్రైస్ అయితే వాల్యుబుల్ గానే ఉందండి. హై ప్రైస్ లో ఏమీ లేదు. బట్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది, దాని వల్ల పెరగట్లేదు. మేబీ 2-3 క్వార్టర్లు అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా 2-3 క్వార్టర్స్ కి కూడా పెర్ఫార్మెన్స్ గానీ పెరగకపోతే అప్పుడు ఛాన్స్ తీసుకోండి. జస్ట్ మానిటర్ ద ఫైనాన్షియల్ రిజల్ట్, కార్పొరేట్ రిజల్ట్స్ అయితే మీరు మానిటర్ చేస్తూ ఉండండి. కాలర్ ఉదయ్ శంకర్ ఉన్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. మీ డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం ఇవాళ ప్రీమియర్ ఎనర్జీస్ IPO ఎలా అయింది మేడం? ఉంచమంటారా ఎగ్జిట్ అయిపోమంటారా మేడం? కొద్దిగా చూసి చెప్పగలరా? ఓకే అదేనండి. ఈ రోజే కొంచెం మీకు అదే అలాట్ అయ్యింది కాబట్టి సో లిస్టెడ్ గెయిన్స్ కూడా వచ్చి ఉంటాయి. సో కొంచెం రోజులైతే వెయిట్ చేయండి సార్. మరి వెంటనే లిస్టెడ్ గెయిన్స్ అంటే ఇప్పుడు మేము అందరం చూస్తున్నాము ఈ ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ మాక్సిమం 2-3 వీక్స్ ఉంటున్నారండి. 2-3 వీక్స్ తర్వాత ఎగ్జిట్ అయిపోతున్నారు లిస్టెడ్ గెయిన్స్ తో. సో మీరు షార్ట్ టర్మ్ గా మీరు ఎంటర్ అయ్యారు ఓన్లీ లిస్టెడ్ గెయిన్స్ కోసం అంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ కలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి మాధవరెడ్డి. నమస్తే మేడం. సుజలాన్ 84 రూపాయలు కొనుగోలు చేశాను 100 షేర్లు. అది మంచి షేర్ అయినా అది యావరేజ్ చేయాలంటే ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి? అట్లాగే అంబుజా సిమెంట్ 660లో కొన్నానండి, అది యావరేజ్ చేయొచ్చు? యావరేజ్ చేయాలంటే ఎంట్రీ లెవెల్ చెప్పండి. అంబుజా సిమెంట్ లో మీ ప్రైస్ ఏంటండి? 660. ఇప్పుడు 621 ఉందండి. 621 ఉంది. సో సిమెంట్స్ అన్ని కూడా కొంచెం హోల్డ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా థీమ్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వెళ్తూ ఉంది. సో అంబుజా సిమెంట్ ఈజ్ అ వెరీ గుడ్ కంపెనీ అండి. సిమెంట్ వాటిలో మనం చూసుకుంటే లాంగ్ టర్మ్ వ్యూ తో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఉండొచ్చండి, ఎందుకంటే 176 బుక్ వాల్యూ అండ్ 14% ROE తో ఉందండి. సో జస్ట్ హోల్డ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ లాంగర్ పీరియడ్. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు మార్కాపురం నుంచి. శ్రీకాంత్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. మేడం ఈ రోజు IPO లిస్ట్ అయిన ప్రీమియం ఎనర్జీ అనేది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? నాకు తగిలింది మేడం, ఇప్పుడే సెల్ చేసేసుకోవచ్చా, అమ్మేసుకోవచ్చా? అదే విధంగా మేడం సులా వైన్స్ అనేది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? సులా వైన్ IPO ఒకసారి
టీమియో ఎనర్జీ సార్. ఓకే, అదే సులభ్ అని యాప్ సార్. సులభ్ అని యాప్, ఈ రెండింటి గురించి చెప్పండి మేడం. సులభ్ అని యాప్స్ ఒక 5 నుంచి 10 years ఉంచుకోవచ్చా? ఓకే ఓకే, ఈ కంపెనీ అయితే కొంచెం ఇప్పుడే అలాట్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సార్. మనకు ఒక వన్ క్వార్టర్ అయితే గానీ వాటి గురించి మనకి కంప్లీట్ గా న్యూస్ రాదు. ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ మాత్రమే మార్కెట్ లో ఉంది. సో జస్ట్ ఒక క్వార్టర్ తర్వాత మీరు యూ కెన్ టేక్ ద కాల్. యా, నెక్స్ట్ కాలర్ నాగయ్య చేస్తున్నారు నెల్లూరు నుంచి. నాగయ్య గారు మాట్లాడండి. మేడం గారు నమస్తే. జియో ఫైనాన్స్ నేను 280లో ఒక 200 తీసుకున్నాను మేడం. 200 షేర్లు కొన్నాను. ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవచ్చా ఈ రేట్ లో, ప్రెసెంట్ రేట్ లో కొన్ని కొనమంటారా? జియో ఫైనాన్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య పెరిగినట్టుంది కదండి, ఈ ర్యాలీ కొంచెం నిన్న పెరిగింది సార్. నిన్న మేడం అవునండి, అవును. వాళ్ళు కొత్త ప్రోడక్ట్ లోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారండి. సో కొత్త ప్రోడక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు అనే న్యూస్ తెలియగానే జియో ఫైనాన్స్ అనేది నిన్న కొంచెం ర్యాలీలోకి వచ్చిందండి. మీ ప్రైస్ ఏంటి? కాల్ కట్టినట్టుంది మేడం. ఓకే, సో వాట్ వీ కెన్ టు సే అంటే ప్రాఫిట్ లో ఉన్నట్లయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చాలా హైలో ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది చాలా హై పిఈ దగ్గర ట్రేడ్ అవుతుందండి. 138 times కి ట్రేడ్ అవుతుంది. ROE చూస్తే మనకు ఓన్లీ 1 to 2% మాత్రమే ఉందండి. సో ఎవరైనా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మంచి ప్రాఫిట్ లో ఉంటే కొంత బుక్ చేసుకోవడమే మంచిదండి. యా, నెక్స్ట్ కాలర్ లలిత చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లలిత గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. బజాజ్ హిందుస్థాన్ 44 లో తీసుకున్నాను. లాస్ లో ఉన్నాను. బజాజ్ హిందుస్థాన్ షుగర్స్. ఓకే ఓకే, ఫైన్. మొన్న పెరిగినప్పుడు 44 లో తీసుకున్నాను. నేను షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను మేడం. అంటే 48, 47 టార్గెట్ అనుకోండి. ఆ ప్రైస్ వరకు వస్తుందా మేడం? తీసేయమంటారా? లేదండి, ఎందుకంటే మీరు షార్ట్ టర్మ్ గా తీసుకున్నా ఇక్కడ ఫండమెంటల్ అయితే అసలు ఏమీ పెద్దగా ఏమీ పాజిటివ్ గా అయితే ఏమీ లేదండి. మీరు ఒక్కసారి ఫండమెంటల్స్ కూడా, అంటే మనం ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ కి మీరు తీసుకున్నా ఒక్కసారి ఫండమెంటల్స్ చూసి తీసుకోవాలండి. లేకపోతే ఎప్పుడు మనకి ఈ మార్కెట్ నుండి ఎగ్జిట్ అయ్యేటప్పుడు లాస్ తోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. సో దీని ఫండమెంటల్స్ అయితే కంప్లీట్ గా అయితే అంత పర్ఫెక్ట్ గా లేవండి. అంటే ఇంతకన్నా తగ్గిపోతుందని చెప్పడం, బట్ ఏంటంటే మీకు పెరగడం అనేది కూడా అంత ఎక్కువగా కనిపించదండి. సో మీరు షార్ట్ టర్మ్ తీసుకున్నారు కాబట్టి జస్ట్ ఎగ్జిట్ అండి. యా, నెక్స్ట్ కాలర్ రెహమాన్ చేస్తున్నారు రాయచోట్ నుంచి. రెహమాన్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అంటే సార్ స్టాక్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తారా? అవును మేడం. ఎంత అమౌంట్ అండి? ఒక 50 CR మేడం. ఓకే ఓకే, సో మీ ఏజ్ బట్టి మీరు లార్జ్ క్యాప్స్ లోనే తీసుకుంటే మంచిదండి. లేదు ఈ ఏజ్ లో నేను ఇవన్నీ మెయింటైన్ చేయను అంటే మనకి PMS అనేది మంచి ఆప్షన్ అండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది. సో ప్రొఫెషనల్స్ కి ఇచ్చేస్తే వాళ్ళు ఈ టైం వాలటిలిటీలో ఏ స్టాక్స్ తో ఉంచాలి, ఏ స్టాక్స్ లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనేది వాళ్ళైతే పర్ఫెక్ట్ గా చేస్తారండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంత మనీతో మీరు రిస్క్ తీసుకోకుండా బెటర్ యూ గో విత్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండి. యా, నెక్స్ట్ కాలర్ విశ్వనాథ్ చేస్తున్నారు. విశ్వనాథ్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. నమస్తే మేడం. ఇది మన భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ లారస్ ల్యాబ్స్, నజారా టెక్నాలజీస్, టిప్స్ ఫిలిమ్స్ కొన్ని షేర్స్ ఉన్నాయి మేడం. అవి ఏవి ఎట్లా ఒకసారి చెప్తారా మేడం? స్టాక్స్ మెయింటైన్ చేయొచ్చా, తీసేయాలి? BEL లో మీ ప్రైస్ ఏంటండి? నేను 300 తీసుకున్నాను మేడం. BEL లో మీ ప్రైస్ ఏంటండి? భారత్ ఎలక్ట్రానిక్స్ లో మీరు ఏ ప్రైస్ లో ఉన్నారు? నేను తీసుకున్నది 300 నుంచి మేడం. ఓకే, వెయిట్ చేయండి సార్. ఇప్పుడు ఇంకా డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా చాలా లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. దెర్ ఇస్ ఎ న్యూస్ దట్ 1 lakh crore ఎయిర్ క్రాఫ్ట్స్ లోని ఏదైనా ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి అనే ఈ డిఫెన్స్ సెక్టార్ నుంచి పాజిటివ్ న్యూస్ అయితే వస్తుంది. అందరూ కూడా ఎవరైతే డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి లైక్ HAL, BEL ఇవన్నీ కూడా కొంచెం హోల్డ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ గుడ్ రిటర్న్స్. రైట్, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ రాజు చేస్తున్నారు విజయనగరం నుంచి. సత్యనారాయణ గారు మాట్లాడండి. మేడం నేను స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కొన్నానండి. స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా షేర్లు కొన్నాను.
నో సార్, ఐ డెంట్ గెట్ ఇట్. మీకు క్లియర్ గా రావట్లేదు. స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. స్టీలా సేలా? ఓకే ఓకే ఓకే, స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, మీ ప్రైస్ ఏంటి? 14 రూపీస్ 15 పైసా కొన్నాను. అదండి ఇప్పుడు 13 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఉంచుకోవచ్చండి. అంతగా ఏమి మీకు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా అయితే ఎక్కువ కనిపించట్లేదండి. చాలా స్మాల్ క్యాప్ అండి, అంటే 1600 మాత్రమే ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ అండి. సో పెద్దగా ఫ్యూచర్ అయితే దీనికి పాజిటివ్ గా అయితే పెద్దగా ఇప్పుడైతే కనిపించట్లేదండి. ఇంకా మోర్ ఓవర్ ఇది 86 టైమ్స్ కి అంటే హై ప్రైస్ లో ట్రేడ్ అవుతుందండి. అంత వాళ్ళ ఎర్నింగ్స్ అయితే అంత పాజిటివ్ గా లేవు, కానీ ప్రైస్ మాత్రం చాలా హైలో ట్రేడ్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ టైం అండి, మీకు కావాల్సిన ప్రైస్ రావడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది. సో వద్దు అనుకుంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శివ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. చెప్పండి. ఈ కిమ్స్ అమ్మా, ఇది స్పెక్ట్ రికార్డ్ డేట్ ఏమన్నా ఐడియా? అది ఇంకా వస్తుంది సార్, ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ గా ఏమీ రావట్లేదు. బట్ వి గాట్ ఇట్ సమ్ న్యూస్ అబౌట్ దిస్. సో మీరు బ్రోకర్ తో టచ్ లో ఉండండి సార్. అంటే మీరు డిమాట్ అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేశారో వాళ్ళతో ఒక్కసారి మీరు టచ్ లో ఉన్నట్టయితే ఆ రికార్డ్ డేట్ మీకు ఎప్పుడు ఆ షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లోకి వస్తాయి అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుజలాను ఇప్పుడు ఈ టైంలో కొనొచ్చండి, లేకపోతే ఏంటి మీ సజెషన్ కొంచెం కావాలి. ఆ తర్వాత MTNL కూడా కొనొచ్చా ఈ టైంలోని? సో సుజలాన్ అయితే ఇప్పుడు అంటే లాంగ్ టర్మ్ వ్యూ తో అయితే కొనొచ్చండి. ఎందుకంటే ఇప్పుడైతే 100 టైమ్స్ పైన ఎక్కువకి ఇది ట్రేడ్ అవుతుందండి. సుజలాన్ అనేది చాలా హై ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. మీకు ఏమైనా కొంచెం మార్కెట్ కొంచెం ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. దిస్ ఈజ్ నాట్ ద టైం అనిపిస్తుంది, ఎందుకంటే ఇది 24 అంటే పెర్ఫార్మెన్స్ అయితే బాగుందండి, బట్ హై ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. లేదు నేను ఇప్పుడు కొంత ఎంటర్ అవుతాను, మళ్ళీ కొంచెం కరెక్ట్ అయిన తర్వాత ఎంటర్ అవుతాను, అలా ఫేజ్ వైజ్ మీరు ఎంటర్ అవ్వగలను అనుకుంటేనే సుజలాన్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. హలో చెప్పండి. హలో నమస్తే అండి. ఈ పెట్రోనెట్ LNG స్టాక్ నా దగ్గర 70 రూపీస్ లో ఉన్నాయండి. ఏ కంపెనీ? రేట్ పెట్రోనెట్ LNG. ఓకే చెప్పండి మీ డౌట్. అది ఈ మధ్య బాగా పెరిగింది కదా, ఇంకా దాని టార్గెట్ ఎంత దాకా వెయిట్ చేయొచ్చు? ఇది ఆల్మోస్ట్ అంటే ఈ 52 వీక్ హై చూసుకుంటే 385 సో వరకు ఉందండి. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగుంది. మీరు హోల్డ్ అయితే చేయండి సార్ పెట్రోనెట్ LNG. జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ ద లాంగర్ పీరియడ్, మేబీ 6 months 1 year వరకు మీరు హోల్డ్ చేస్తే యూ మే గెట్ సమ్ గుడ్ రిటర్న్స్ ఇన్ దట్. నెక్స్ట్ కాలర్ అనిల్ కుమార్ చేస్తున్నారు. అనిల్ కుమార్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ లెవెల్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, నెక్స్ట్ యూకో బ్యాంక్ రెండు ఎంటర్ కావచ్చు మేడం. సెకండ్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, నెక్స్ట్ యూకో బ్యాంక్ మేడం. యూకో బ్యాంక్. సో వీటిల్లో ఎందుకు సార్ పర్టికులర్ గా ఈ PSU బ్యాంక్స్ లో ఎందుకు, అంటే ఈ పర్టికులర్ బ్యాంక్స్ లో ఎట్లా ఉంటుందంటే పెర్ఫార్మెన్స్ అనేది ఏమి పెద్దగా మనకి కనిపించదండి. అలానే మీకు హ్యూజ్ లైక్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇంతకన్నా బెటర్ ఫాస్ట్ గా గ్రో అయ్యే స్టాక్స్ లోకి వెళ్ళండి సార్. ఈ స్టాక్స్ అయితే మీరు ఏవైతే చెప్తున్నారో అవి అంత ఫాస్ట్ గా మీకు రిటర్న్స్ ఇవ్వలేవు. సో బెటర్ యూ గో విత్ సమ్ అదర్ ఫాస్ట్ రన్నింగ్ స్టాక్స్ చాలా ఉన్నాయండి. సో మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి. సో యూ కెన్ గో విత్ లైక్ సమ్ హోటల్ స్టాక్స్ కానీ, లేకపోతే లైక్ యూ కెన్ గో విత్ డిఫెన్స్ స్టాక్స్, ఇలా మొమెంటమ్ స్టాక్స్ లోకి మీరు వెళ్ళొచ్చు. ఇంకా బ్యాంకింగ్ లో అనుకుంటే మీరు ICICI లేకపోతే మీకు SBI, దీస్ ఆర్ ఆల్ వెరీ ఫ్రంట్ రన్నింగ్ స్టాక్స్ అండి. నెక్స్ట్ కాలర్ గురులింగం చేస్తున్నారు. గురులింగం గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. సార్ నమస్తే. నమస్తే మేడం. మేడం ఈ జొమాటో తీసుకున్నాను మేడం 253కి. అది ఎట్లా ఉంచుతా మేడం? అందులోనే ఉంది ప్రజెంట్. అవునండి, అవును. జొమాటో ఈజ్ వెరీ హైలీ స్పెక్యులేటివ్ స్టాక్ అయిపోయిందండి. సో ఎప్పుడు అది కరెక్ట్ అవుతుందో మనకి ఏమీ కనిపించట్లేదు. సో హైలీ అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం పాజిటివ్ గా రాగానే
వాళ్ళు ఇంకా కంప్లీట్ గా ప్రాఫిట్ జోన్ లోకి అండ్ వాళ్ళ అంటే రిటర్న్స్ కూడా అంత ఎక్కువగా కనిపించట్లేదండి. యూ డోంట్ బిలీవ్ అది 300 అంటే 400 టైమ్స్ అంటే అంత ఎక్కువ PE దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో ఇఫ్ యు ఆర్ వెరీ రిస్క్ టేకింగ్, హై రిస్క్ టేకింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి టైంలో జొమాటోలోకి ఎంటర్ అవ్వగలరండి. వద్దు మాకు ఇంత రిస్క్ వద్దు అంటే దేర్ ఆర్ మెనీ అదర్ స్టాక్స్ విచ్ ఆర్ గివింగ్ స్టేబుల్ రిటర్న్స్. ఇదైతే హైలీ